సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కేటాయించాలని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జా కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిధులు లేవు, సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు. ఓ పెద్ద మనిషి కూడా చెప్పిండు, ముందు సర్పంచ్లు పెట్టాలి, తర్వాత ఎంపీటీసీలు పెట్టాలి, జెడ్పీటీసీలు పెట్టాలి, మున్సిపాలిటీ పెట్టాలని అంచెలంచెలుగా. అంటే ఒక జూబ్లీస్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవ్ బాగుంది, రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు. అది వేరు ఇది వేరు. నిధులు వచ్చేటి మా అంటే మ్యాక్సిమంగా 2-3 వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే. కానీ ఇది కంటిన్యూస్ గా చేయాలి. ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ వరకు రన్, బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలని, సమాజంలో అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని ఇక్కడితో కాదు, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్గా ఏమనంటే 50% సీలింగ్ లోపలనే ఉండాలంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా